అక్షరములు 24 తత్వములకు ప్రతీక. ఈ బ్రహ్మాండము 24 తత్వములతో కూడుకున్నది. ఈ పిండాండము మన దేహము 24 తత్వములతో కూడుకొని ఉన్నది. ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క అభిమాని దేవత, ఆ అభిమాని దేవత యందు భగవంతుని ఒక రూపము, ఆ భగవంతుని వర్ణము రంగు ఏది, తరువాత ఏ తత్వము మన దేహంలో ఎక్కడ ఉంటాడు భగవంతుడు, ఈ అక్షర అభిమాని దేవత వీళ్ళు, ఆ అభిమాని దేవత యందు ఈ భగవంతుడు, ఆ భగవంతుని వర్ణము ఇది, అతను ఈ అవయవంలో ఉంటాడు అని ఈ విధంగా గాయత్రీ మంత్రం చెప్పేటప్పుడు ఇంతటి జ్ఞానానుసంధానంగా గాయత్రీ మంత్రం చేస్తే ఒక్కొక్క అక్షరము మనము త్రికరణ శుద్ధిగా ఉచ్చరించినప్పుడు ఒక్కొక్క పాపము పరిహారమవుతుందట చెబుతున్నారు. 24 అక్షరములు, 24 మంది అభిమాని దేవతలు. తత్ మొదటి అక్షరం, దానికి అభిమాని దేవత బ్రహ్మ. భగవంతుని రూపము కేశవ. ఆ కేశవ భగవంతుని వర్ణము శ్వేతవర్ణము తెలుపు. ఎక్కడుంటాడు? కంటిలో, నయనము. ఈ తత్ అనేటటువంటి ఒక్క అక్షరాన్ని త్రికరణ శుద్ధిగా ఉచ్చరించటం వలన మనకు బ్రహ్మహత్యా దోషం పరిహారమవుతుంది. ఈ విధంగా నేను క్రమంగా అక్షరము, అక్షర అభిమాని దేవత, హరి రూపము, హరి వర్ణము, ఎక్కడుంటారు, ఏ పాపము పరిహారమవుతుంది అని వరసగా చెప్పుకుంటూ వెళతాను. 24 చెప్పాలి కాబట్టి. స ప్రాణుడు అభిమాని దేవత, భగవద్రూపము నారాయణము, వర్ణము లోహిత వర్ణము, దేహములో అవయవము నాసిక, ముక్కు. ఈ అక్షరాన్ని ఉచ్చరించటం వలన పరస్త్రీ గమనము వలన వచ్చేటటువంటి పాపము పరిహారమవుతుంది. వి శంకరుడు అభిమాని దేవత, భగవంతుడు మాధవుడు, వర్ణము కజ్జల వర్ణము, తరువాత రసనేంద్రియము జిహ్వ. పాప పరిహారం ఏది అని అంటే బంగారు దొంగిలించడం అనేటటువంటి పాపము పరిహారం అవుతుంది. త్రు అక్షరం, ఇంద్రుడు అభిమాని దేవత, గోవిందుడు భగవంతుడు, వర్ణము రక్తవర్ణము, అవయవము శ్రవణము చెవి, పరదారాగమనము పరుని భార్యను గమించినటువంటి పాపము. వా వినాయకుడు గణేశుడు, అభిమాని భగవద్రూపము విష్ణువు, వర్ణము నీలవర్ణము, అవయవము చర్మము. పాప పరిహారం ఏది అని అంటే గురుపత్ని గమనము. రే అక్షరం, ఆదిత్యుడు అభిమాని దేవత, మధుసూదనుడు భగవద్రూపము, క్షీరము పాలలో ఉంటారు, వర్ణము క్షీరవర్ణము. పాణి ఎక్కడంటే మన దేహంలో చేతియందు. అభక్షభక్షణము, తినకూడనటువంటి దానిని తిన్నటువంటి పాప పరిహారము. ని అంటే పార్వతీదేవి అభిమాని దేవత, త్రివిక్రముడు భగవంతుడు, వర్ణము బంగారు వర్ణము, పాదములందు ఉంటారు. అన్న నింద, అన్నాన్ని నిందించటం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నం న నింద్యాత్. అన్నము పరబ్రహ్మస్వరూపము. అన్నమును బ్రహ్మంగా పరబ్రహ్మగా తెలి అన్నాన్ని నిందించవద్దు. అన్నాన్ని నిందించినటువంటి పాపము గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి నీ అనేటటువంటి అక్షరాన్ని ఉచ్చరించటం చేత పోతుంది. ఇక యం శేషుడు అభిమాని దేవత, వామనుడు భగవద్రూపము, వర్ణము స్వర్ణవర్ణము, పాయు అంటే గుదము, అన్నత్యాగము, అన్నాన్ని త్యాగం అంటే వినాకారణంగా కారణము లేకుండా అన్నాన్ని మనము వదలకూడదు. ఏకాదశి లేదా వ్రతములు ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే సకారణంగా అన్నాన్ని వదలాలి, కానీ కోపగించుకొని అన్నాన్ని వదలడము అనేటటువంటిది పాపము. ఆ పాప పరిహారం. భ
ప్రజాపతి అభిమాని దేవత, శ్రీధరుడు భగవద్రూపము, కేతకీ వర్ణము, తర్వాత ఉపస్థ జననేంద్రియము స్థానం, జ్ఞాననింద జ్ఞానాన్ని నిందించడం. నాకు ఎవరికి కావాలి జ్ఞానము, లేనిపోని ఈ జ్ఞానానికి నేను ఎందుకు ఇంత కష్టపడాలి అని సంపాదించే యోగ్యత లేకుండా జ్ఞానాన్ని నిందించినటువంటి పాపం పరిహారం అవుతుంది. భర్గో బుధుడు అభిమాని దేవత, భగవంతుడు హృషీకేశుడు, కాంచన వర్ణము బంగారు వర్ణము, వాక్కు అధిష్టానము, గురునింద గురువులను నిందించకూడదు. గురువిన గులామనాగువ తనక దొరయదండముకుతి. గురువు అంటే మనకు శాస్త్రాన్ని ఉపదేశించినటువంటి వారు గురువులు. అటువంటి గురువులను నిందించడం అనేటటువంటిది మహాపాపము. ఆ పాపం పరిహారం అవుతుంది గో అనేటటువంటి అక్షరాన్ని ఉచ్చరించటం. శని అభిమాని దేవత, పద్మనాభుడు, శ్వేతవర్ణము, మనస్సు అధిష్టానం, శిశుహత్య చేసినటువంటి ఆ శిశుహత్య పాపము పరిహారమవుతుంది. గురువు అభిమాని దేవత, భగవంతుడు దామోదరుడు, వర్ణము తామ్రవర్ణము, పృథివీ అధిష్టానము, పశుహత్య పశువులను హత్య చేసినటువంటి పాపము పరిహారమవుతుంది. అరియమ అభిమాని దేవత, శంకర్షణుడు భగవద్రూపము, వర్ణము తామ్రవర్ణము, అధిష్టానము జలము, తీర్థాదులందు అయిన చేసినటువంటి పాపం. జమదగ్ని అభిమాని దేవత, వాసుదేవుడు భగవద్రూపము, మేషవర్ణము, తేజస్సు అధిష్టానము, దారియందు మనము చేసినటువంటి పాపముల పరిహారం. అనేటటువంటి వర్ణము, కాముడు అభిమాని దేవత, భగవద్రూపము ప్రద్యుమ్నుడు, స్వర్ణవర్ణము, వాయు అధిష్టానము, మిథ్యాజ్ఞానము చేత వచ్చినటువంటి పాపము పరిహారం. ధర్మ అభిమాని దేవత, అనిరుద్ధుడు భగవద్రూపము, తామ్రవర్ణము, అధిష్టానము ఆకాశము, అధమ స్త్రీ గమనము చేత వచ్చినటువంటి పాప పరిహారం. మనువు అభిమాని దేవత, పురుషోత్తముడు భగవద్రూపము, గౌరవర్ణము, గంధము అధిష్టానము, సజ్జనుల నింద వలన వచ్చినటువంటి పాపము పరిహారం. పితృదేవతలు అభిమాని దేవతలు, అదోక్షజుడు భగవద్రూపము, వర్ణము తిలవర్ణము అంటే నువ్వుల వర్ణము, అధిష్టానము రసము, సత్కర్మ లోపం సత్కర్మలను చేయకపోవడం అనేటటువంటి పాపము పరిహారం అవుతుంది. వాయువు అభిమాని దేవత, నరసింహుడు భగవద్రూపము, వర్ణము ధూమ్రవర్ణము, రూపము అధిష్టానము, మానస పాపములు పరిహారం. ఈశాన్యుడు అభిమాని దేవత, అచ్యుతుడు భగవద్రూపము, వర్ణము రక్తవర్ణము, స్పర్శ అధిష్టానము, జలపానము అంటే నిషిద్ధమైనటువంటి జలములను నీటిని తాగడం వలన వచ్చేటటువంటి పాపం. మన్మథుడు అభిమాని దేవత, భగవద్రూపము జనార్దనుడు, అధిష్టానము శబ్దము, మద్యపానం చేయటం వలన వచ్చేటటువంటి పాపము పరిహారం. లక్ష్మణుడు అభిమాని దేవత, ఉపేంద్రుడు భగవద్రూపము, శ్వేతవర్ణము, అహంకారము స్థానము, ఉత్థానకృత లేయటము వీటి వచ్చినటువంటి పాపము. యానుడు అభిమాని దేవత, హరి భగవద్రూపము, శంఖవర్ణము, మహత్ అధిష్టానము, నానాయోనికృత పాపములు. యాత్ అనిరుద్ధుడు అభిమాని దేవత, శ్రీకృష్ణుడు భగవద్రూపము, రక్తవర్ణము, అవ్యక్తతత్వము, సర్వపాపనాశము. ఈ విధంగా గాయత్రీ మంత్రములో ఉన్నటువంటి 24 అక్షరములను
జ్ఞానానుసంధానపూర్వకంగా ఈ విధంగా మనము జ్ఞానాన్ని తెలుసుకొని ఆ ఒక్కొక్క అక్షరము ఉచ్చరించేటప్పుడు అభిమాని దేవతలు, తర్వాత భగవద్రూపములు, వర్ణములు, ఈ విధంగా అన్నీ గుర్తుకు తెచ్చుకొని ఆ అనుసంధానంతో చేస్తే గాయత్రి మంత్రము సిద్ధి కలుగుతుంది. ఇది సాధ్యమా అని నాకంటూ సాధ్యం కాలేదు ఇంతవరకు. అది సాధ్యమా అంటే మనం ప్రయత్నం చేయాలి. క్రమంగా 10 చేయండి చాలు. 1000, 100, 1,00,000 గాయత్రి చేయవలసిన అవసరం లేదు. నేను కూడా ప్రయత్నం చేయలేదు, కాబట్టి అభ్యాసము కూసు విద్య. అభ్యాసం చేస్తే ఏదైనా సాధించవచ్చు. మనిషికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అంతేకాకుండా మన శాస్త్రము అసాధ్యమైనటువంటి దానిని చెప్పదు, సాధ్యమైనటువంటి దానిని మాత్రమే చెప్తుంది. చెప్పింది అంటే సాధ్యమయ్యేదే. అయితే మనకు చేత కావటం లేదంతే. మనలో శక్తి లోపమే కానీ మంత్రంలో ఏ లోపము లేదు. ఇక మధ్వాచార్యుల వారు ఛాందోగ్య భాష్యంలో షడ్విధ ఇక్కడ చెప్పారు. జగన్నాథదాసుల వారు వర గాయత్రీ నామక ಹರಿಗೀರೆರಡು ಅಂಗ್ರಿಗಳ ವಿವರವ ತಿಳಿದು ಈ ತಿಳಿಸಿನ ತರುವಾಯದಿ ಷಡ್ವಿಧ ರೂಪವ సాదరದಲ್ಲಿ అనుదిన ధ్యానిಸುತ್ತಿಪ್ಪುದೆ. ఈ గాయత్రి మంత్రంలో ఇన్ని రూపాలు కాకుండా భగవంతుని 6 రూపములు ఉన్నాయట. ఆ 6 రూపములను తెలుసుకొని ఈ జ్ఞానానుసంధాన పూర్వకంగా గాయత్రి మంత్రాన్ని ధ్యానించటమే, జపించటమే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ. ఆ 6 రూపములు ఏది అనంటే గాయత్ర్యా సంస్థితో విష్ణు స్త్రీరూపః సూర్యసప్రభః ద్వితీయశ్చైవ మత్స్యాదిభూతానాం అధతారగః తృతీయో వాతి సంస్థశ్చ స్త్రీరూపో హయశీర్షకః చతుర్థః పృథివీ సంస్థః స్త్రీరూపః పీతవర్ణకః జీవస్యాంతర్గతో వ్యాప్య శరీరమితి నామకః పంచమస్తత్ హృదిస్థశ్చ షష్ఠః హృదయః నామకః. గాయత్రీ నామకో విష్ణు ఏవం షడ్విధముచ్యతే. 6 విధములు. గాయత్రి అందున్నటువంటి స్త్రీ రూపము, మత్స్యము, వరాహము, కూర్మము ఇటువంటి మత్స్యాది రూపములు విశిష్ట రూపములు, స్త్రీ రూపి అయినటువంటి హయగ్రీవ రూపము, పృథివీ అందున్నటువంటి పీతవర్ణ రూపము, జీవాంతర్గతుడైనటువంటి శరీరనామక రూపము, జీవుని హృదయమునందున్నటువంటి హృదయనామక రూపము. ఈ విధంగా 6 విధములను భగవద్రూపములను ధ్యానించాలి. అంటే గాయత్రి మంత్రం మనం చేస్తూ ఉన్నాము. 10 గాయత్రి ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ముగించుకొని మనం చేతులు దులిపేసుకుంటూ ఉన్నాం. మనం ఎంత మాత్రము భక్తి శ్రద్ధలతో గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నామనేటటువంటిది దీన్ని చూస్తే మనకు తెలుస్తుంది. 3 పాదముల గాయత్రిని 6 పాదములుగా విభాగించి 6 భగవద్రూపములను అనుసంధానం చేసుకోవాలట. ఆ 6 భాగాలేవి? తత్సవితు వరేణీయం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇంకొక విధంగా 6 రూపములు ప్రణవము, యాహృతి, తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, చివరికి ఓంకారము. ఈ విధంగా 6 రూపములు. ఈ 6 రూపములను మన 5 జ్ఞానేంద్రియములు కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము అనేటటువంటి ఈ 5 జ్ఞానేంద్రియములు మరియు మనస్సు, ఈ 6 ప్రతీకలందు 6 స్థానములందు ఈ 6 భగవద్రూపములను మనము ధ్యానించాలి. సరే, ఈ గాయత్రి మంత్రము, సంధ్యావందనము ఏదో ఉపనయనం చేశారు, చెయ్యకుంటే ఇంట్లో తిడతారనో ఏదో ఒక ఒత్తిడి వలన గాయత్రి మంత్రాన్ని చెయ్యకూడదు. షడ్విధ రూపవ
సాదరదలి అనుదిన ధ్యానిసుతిప్పుదే. ఒకరి ఒత్తిడి వలన ఏదో బలవంతంగా దీనిని ధ్యానించకూడదు. సాదరముగా అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా గాయత్రీ మంత్రాన్ని అనుదినము ప్రతినిత్యము ధ్యానించుటయే ఫలవిదు బాడుదకి. ఇక 10వ పద్యమైతే 11వ పద్యం. ಬಿಗಿದ ಕಂಠದಿಂ ದೃಗ್ಭಾಷ್ಪಗಳಿಂ ನಗೆಮೊಗದಿಂ ರೋಮಗಳೊಗೆದು ಮಿಗೆ ಸಂತೋಷದಿ ನೆಗೆದಾಡುತ್ತ ನಾಲ್ಮೊಗನಯ್ಯನ ಗುಣ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ. భాగవతుల లక్షణాన్ని చెబుతున్నారు. అంటే భగవంతుని పరమభక్తులు భగవంతుని పరమభక్తులు ఎలా ఉంటారు అనేటటువంటి వారి లక్షణాలను చెబుతూ ఉన్నారు. మనము భక్తులమే, అయితే మన భక్తి అంతా ప్రకటించుకోవడానికే తప్ప మనలో అంత స్వాభావికంగా నేను భక్తి చేయాలి, ఒకరి కొరకు కాదు నా కొరకు నేను ఉద్ధారం కావడానికి భక్తి చేయాలి అనేటటువంటిది లేకుండా ఎవరో వస్తున్నారనో ఎవరి కొరకో లేదా అందరూ పొగడాలనో కీర్తి కొరకో మనం భక్తి చేస్తున్నామే కానీ సహజంగా భగవంతుడు ప్రీతుడు కావాలి అనేటటువంటి భక్తిని మనం చేయటం లేదు. అయితే భగవంతుని పరమభక్తుల లక్షణం చెబుతున్నారు. బిగిద కంఠదిం, మనకు భక్తియ ఉద్రేకం వచ్చినప్పుడు కంఠము గద్గదమైపోతుంది, కంఠము పెగలదు. దృగ్భాష్పగళిం, కళ్ళ తుంబ నీళ్లు నిండుకుంటాయి. నగెమొగదిం, నవ్వు ముఖంతో. రోమగొళొగెదు, రోమాంచనము అవుతుంది. మిగె సంతోషది, అత్యంత సంతోషముతో నెగెదాడుత నాల్మొగనయ్యన, అత్యంత సంతోషముతో నర్తిస్తూ ఊగుతూ నాల్మొగనయ్యన, 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మ యొక్క అయ్య అంటే భగవంతుని గుణమును గుణ పొగళి హిగ్గువుదే, ఆ భగవంతుని గుణములను పొగిడి స్తోత్రం చేసి పొంగిపోవటమే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ. ఇక భగవద్భక్తుల లక్షణం ఎలా ఉంటుంది అని అంటే వారు భగవంతుని యందు భక్తి చేసేటప్పుడు ఎవరిని లెక్క చేయరు, ఎవరి కొరకు చేయరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. మనకు భక్తి ఎక్కువైనప్పుడు, భక్తి ఉద్రేకం వచ్చినప్పుడు మన కంఠము గద్గదమైపోయి గొంతు పెగలదు. రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని అప్పణాచార్యుల వారు శ్రీపూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా అని స్తోత్రాన్ని ఆశువుగా ప్రారంభించి పరిగెత్తుకుంటూ ఈదుకుంటూ నదిలో పడి ప్రవాహానికి ఎదురుగా ఈదుకుంటూ వచ్చారు. మంత్రాలయానికి వచ్చి చూస్తే రాఘవేంద్ర స్వాముల వారి బృందావనం కనబడింది. అప్పటికే రాఘవేంద్ర స్వాముల వారు సజీవ బృందావన ప్రవేశం చేసేశారు. ఆ బృందావనము చూడగానే విభూతిరతులా అని అన్నారు. ఆ భక్తి ఉద్రేకంతో, దుఃఖముతో, ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో కంఠము గద్గదమయ్యింది, మాటలు పెగలటం లేదు, కళ్ళ నిండా నీళ్లు నింపుకున్నారు. వచ్చి చేతులు ముకళించి బృందావనానికి నమస్కారం చేస్తూ ఉన్నారు. అప్పుడు బృందావనము నుండి రాఘవేంద్ర స్వాముల వారు సాక్షి హయాస్యోత్రహి అన్నారు. అంటే భక్తి ఉద్రేకం వచ్చినప్పుడు మన కంఠము బిగుసుకుపోతుంది, కళ్ళ నిండా నీళ్లు వస్తాయి, రోమాంచనం జరుగుతుంది, గూస్ బంప్స్ అంటాం కదా, గూస్ బంప్స్ కలుగుతాయి, అత్యంత సంతోషము వస్తుంది. ఆ సంతోషముతో చతుర్ముఖ బ్రహ్మ యొక్క తండ్రి అయినటువంటి, చతుర్ముఖ బ్రహ్మను పుట్టించినటువంటి వాని అయ్య అయినటువంటి భగవంతుని గుణములను స్తోత్రం చేసి పొంగిపోవటమే ఫలవిదు బాಳ್దుదకే. అందుకే దాసుల వారు అన్నారు,
నగువోరో నాట్యవాడోరో రోదిసోరో. భగవంతుని నిజమైనటువంటి భక్తులు ఉన్నట్టుండిగా ఏడుస్తారు, ఉన్నట్టుండిగా నవ్వుతారు, నాట్యమాడతారు. ఎందుకంటే వారు భగవంతుణ్ణి చూస్తూ భగవంతుడు వారికి దర్శనమిచ్చినప్పుడు సంతోషంతో నవ్వుతారు. భగవంతుడు కనబడక పోయినప్పుడు ఏడుస్తారు. భగవంతుడు కనబడి ఉన్నప్పుడు సంతోషము పట్టలేక నాట్యం చేస్తారు. ఇది మనకు వాళ్ళను చూస్తే పిచ్చివాళ్ళు అనుకుంటాం. అయితే వాళ్ళను పిచ్చివాళ్ళు అనుకున్నటువంటి మనము పిచ్చివాళ్ళమంతే. ఆ భక్తియ ఉద్రేకము, వారి యొక్క భక్తి తీవ్రత మనకు అర్థం కాక వారిని మనము పిచ్చివాళ్ళుగా పరిగణిస్తున్నాం. కాబట్టి భగవద్భక్తుల లక్షణము ఇలా ఉంటుంది అని బిగిద కంఠదిం దృగ్భాష్పగళిం అనేటటువంటి ఈ పద్యంలో చెప్పారు. ఇక మనం ఇంటి పని చేస్తూ ఉంటాం. మనకు ఇంటి పని ఎవరు చేస్తారు? మామూలుగా ఆడవారు చేస్తారు. ఇంటి పని అంటే ఏది అని ఇక్కడ ప్రశ్న. ఇంటి పని అంటే ఇంట్లో వంట చేయడము, ఇంటిని శుభ్రంగా ఉంచటము, పిల్లలను సాకడము, వీళ్ళ అన్నీ చేయటము, అది ఇంటి పని. అదేవిధంగా భార్య అంతా చేస్తే భార్య అవన్నీ చేయడానికి కావలసినటువంటి డబ్బులను వీటన్నింటినీ ఆ ఇంటిని రక్షించేటటువంటి సాకేటటువంటిది ఎవరి కర్మ, ఎవరి బాధ్యత అంటే యజమానిది, గృహస్థునిది. ఇక్కడ గృహకర్మవ చెబుతున్నారు. గృహకర్మವ ಬ್ಯಾಸರದಲೆ ಪರಮೋತ್ಸಾಹದಿ ಮಾಡುತ್ತ ಮೂರ್ಜಗದ ಮಹಿತನ ಸೇವೆ ಇದೇಯನು ತಲಿ ಮೋದದಿ ಅಹರಹ ಮನದಿ సమర్పిసుతిప్పుదే ఫలవిదు బాಳ್దుదకే అని చెప్తున్నా. మనకు గృహకర్మవ బ్యాసరదలే, మన ఇంటి పని మనం చేసుకుంటున్నాం అంతే. వేరే వాళ్ళ ఇంటి పని చేయటం లేదు కదా. మన ఇంటి పని మనం చేసుకోవడానికి విసుగెందుకు? విసుగు అవసరం లేదు. విసుక్కోకుండా పరమోత్సాహవది అంటే అత్యంత ఉత్సాహంగా మాడుత చేస్తూ మూర్జగద మహితన సేవే అంటే ముల్లోకముల అధిపతి అయినటువంటి భగవంతుని సేవ ఇదే. నేను చేసేటటువంటి ఇంటి పనులు ఇదే, ముల్లోకముల అధిపతి అయినటువంటి భగవంతుని సేవ ఇదే అనుకుంటూ అనుసంధానం చేసుకుంటూ మోదది సంతోషముతో అహరహ మనది, అహరహము అంటే పగలు రాత్రి, మనది మనస్సునందు సమర్పిసుతిప్పుదే భగవంతునికి ప్రతినిత్యము మనము చేసేటటువంటి ఇంటి పనులైన వాటిని భగవంతునికి సమర్పించటమే ఫలవిదు బాಳ್దుదకే చెప్తున్నా. మనకు సాధన చేయాలి. సాధన చేయాలి అని అంటే నేను సాధన చేస్తాను అని చెప్పి మగవాళ్ళేమో ఏ పని చెయ్యకుండా, వాడు చెయ్యవలసినటువంటి పనులు ఏవీ చెయ్యకుండా వాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి ముక్కు పట్టుకొని పూజ అని గంటల తరబడి దేవుని ఇంట్లో కూర్చొని ఇంట్లో మొత్తుకుంటూ ఉన్న ఎవరేమి బాధలు పడినా అవేమీ నాకు పట్టదు, నేను సాధన చేసుకోవాలి అని వాడు గంటల తరబడి వాడు చేయటము, నాకు ఇంటి పని చాలైపోయింది, ఇంకా తిట్టుకుంటూ ఈ దరిద్రులను సాకాలి, వీళ్ళని నేనే సాకాలి అని లేనిపోని మాటలతో ఇంట్లో వాళ్ళను, ఇంటి సభ్యులను, వారెవరో కాదు, నీ అన్న చెల్లి, నీ భార్య, నీ తల్లి, నీ వాళ్ళే, ఎవరో వీధిలో పోయేటటువంటి వాళ్ళు కాదు, వాళ్లను నిందిస్తూ నన్ను ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనియరు అని వాళ్లను తిడుతూ పూజకు కూర్చొని కోపగించుకుంటే అదే మైల. మైల అంటే ఏది అని అంటే మడితో ఉన్నప్పుడు కోపగించుకోవటమే మైల. కాబట్టి ఆ కోపం అనేటటువంటిది రాకూడదు. అయితే మనకు పూజకు కూర్చున్నప్పుడే కోపాలు వస్తాయి, ఎప్పుడు రాదు. ఏమది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని భార్య మీద ఎగరలాడుతూ ఉంటాం.
కాబట్టి నీవు ఎన్ని గంటలు కూర్చొని అందరినీ ఇంట్లో హింసించి నీవు ఎన్ని చేసినా కూడా లాభం లేదు. విసుక్కొని ఎన్ని జపతపాదులు పూజాదులు ఏమి చేసినా కాదు. నిజమైనటువంటి భక్తి తత్వం ఏమిటి అని అంటే, ఇక ఆడవారి విషయాలకు వస్తే, ఇప్పుడు ఫెమినిజం అని అదొక పెద్ద స్లోగన్ అయిపోయింది. మేము ఆడవాళ్లే కష్టపడాలా, మగవాడు ఆడవాళ్ళు ఇద్దరూ సమానమే, వాళ్ళు సంపాదిస్తారు, నేను సంపాదిస్తూ ఉన్నాను, వానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, నేనే ఇంటి పని ఎందుకు చేయాలి, వాడు చేయాలి, ఇద్దరూ సమానంగా చేయాలి, అది ఇది అని సమాన హక్కులు అని చెబుతూ ఆ ఇంటిలో భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేసి తిట్టుకుంటూ, నాకే పడింది, ఇదే కర్మ, అది ఇది అని తిట్టుకుంటూ చేస్తే ఆ ఇల్లాలికి ప్రయోజనం లేదు, పాపం వస్తుంది. ఎలాగూ తప్పదు మనకు. పురుషుడైనటువంటి వాడు ఇంటిని చూసుకోవాలి, సాకాలి. స్త్రీ అయినటువంటి ఆమె ఇంటి పనులు చేయాలి. ఇక్కడ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఉన్నదే చెబుతున్నాను, ఏది నా సొంత మాటలు కాదు. జగన్నాథదాసుల వారు చెప్పిన దానినే వివరించి చెబుతున్నా. గృహకర్మ బ్యాసరదలే పరమోత్సహది ಮಾಡುತ್ತಾ ಮೂರ್ಜಗದ ಮಹಿತನ ಸೇವೆ ಇದೆ ಎನ್ನುತ್ತಲಿ మోదది ఆహరహ మనది సమర్పిసుతిప్పుది. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా ఎలాగూ తప్పదు. ఇప్పుడైతే స్త్రీను సంపాదిస్తూ ఉన్నది, పురుషుడు సంపాదిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే భార్యనే భర్త కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉన్నది. కానీ అయితే పూర్వకాలంలో సంసారానికి భార్యాభర్తలు ఇద్దరు 2 చక్రాలు అనేవాడు. అక్కడ సమానత్వం లేదా? వీడు ఊరికే సంపాదించుకుని తెచ్చి పడేస్తే ఇంటిని చూసుకునేవాళ్ళు ఎవరు, ఇంట్లో వండి వార్చేవాళ్ళు ఎవరు, ఇంటి పనులు ఎవరు, చేసేవాళ్ళు ఎవరు? అవన్నీ ఈమెకు సమాన బాధ్యతలు ఉన్నాయి. ఆ సమాన బాధ్యతలతో పాటుగా ఆమెకి ఇవ్వవలసినటువంటి స్థానము, గౌరవము, మర్యాద వీడు ఇచ్చి తీరాలి. అలాగే పురుషుడు తెచ్చివేయకపోతే ఈమె ఏం చేస్తుంది? కాబట్టి పూర్వకాలంలో 2 సమానంగా బ్యాలెన్స్డ్గా ఉండేది. ఈమె ఇంటి పని చూసుకుంటే వాడు బయట పని చూసుకొని సంపాదించి తెచ్చేవాడు. ఒక మేరకు ఏ అవస్థ లేకుండా ఏదో చిన్న భేదాభిప్రాయాలు, కొట్లాటలు సంసారం ఉన్న తర్వాత ఉన్న అవన్నీ ఇలా సర్దుకొని పోయేది. విడాకుల దాకా వచ్చేటటువంటిది కాదు. మన జనరేషన్లో, మన తండ్రి వాళ్ళ జనరేషన్లో ఒక్కొక్కరు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాంపత్యాన్ని చేశారు. అప్పుడు వాళ్ళు చూసేటప్పుడు వధూవరులు ఇద్దరు ఒకరినొకరు చూసుకునేది కూడా లేదు. తండ్రి తల్లి చెప్తే అయిపోయింది, అంతే అయిపోయింది. వాడు తర్వాత పెళ్ళైన తర్వాతే భార్య ఎలా ఉన్నది అని చూసేవాడు. అయినా కానీ ఎక్కడ బ్రేకప్పులు లేవు, ఏ కొట్లాటలు లేదు. 50-60 సంవత్సరాలు సుఖంగా దాంపత్యం చేసి పిల్లలను కని సుఖంగా ఉండేవాడు. ఎందుకు? ఇద్దరి మధ్య ఒక అవగాహన, అండర్స్టాండింగ్. అప్పుడప్పుడు ఈగోలు వచ్చిన ఇద్దరు ఒకరు తగ్గి ఒకరికి మొత్తానికి అలాగా సరిపోయేది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కదానికి నీవెంత నేనెంత, నీవెంత నేనెంత అలా అయిపోయి ఇప్పుడేమవుతూ ఉన్నది, పెళ్ళయి ఇంకా ఒక ఫస్ట్ యానివర్సరీ, వీడు ఫస్ట్ మ్యారేజ్ డే ముందే బ్రేకప్ డే అయిపోతూ ఉన్నది. బ్రేకప్లు, ప్యాకప్లు, నానా చండాలం. వీడు పెళ్ళికి ముందే డేటింగు, అవి ఇవి పాడు పరదేశము అన్నీ చేసి 1 సంవత్సరంలోనే వీడు అన్నీ అయిపోతుంది. వీడు బ్రేకప్, వాడు బ్రేకప్, మొత్తం అంతా నాశం, సర్వనాశం. ఇక్కడ కొద్దిగా అది చెప్పడానికి తప్పైనా మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. ఆ స్థితికి ఇప్పుడు మనం వచ్చాము. ఇది సెలబ్రిటీస్ ఇళ్లలో ఉండేది. ఇది ఇప్పుడు సామాన్య వాళ్ళ మధ్య తరగతి కుటుంబాలలో చివరికి కొనమన్ని అత్యంత తక్కువగా మన బ్రాహ్మణుల కుటుంబాలలో కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకు? నా పని నాకు చేయడానికి విసుగు,
రే ఇంటి గృహిణిగా నా పని నాకు చేయడానికి ఎందుకు విసుగుపడాలి? వాడు ఇంటి యజమాని, వాని పని వాడు చేయడానికి వాడెందుకు విసుగుపడాలి? అందుకే గృహకర్మవ బ్యాసరదలే, మనం చేసేటటువంటి ఇంటి పనిని విసుక్కోవద్దండి. నా పని నేను చేస్తున్నా, ఇది తప్పదు, ఎలాగూ తప్పదు. దాన్ని విసుక్కోకుండా పరమోత్సాహవది అంటే ఉత్సాహంతో చేస్తూ, నేను నా భార్య పిల్లలు సాకుతున్నాను, నా భార్య భర్త పిల్లలకు నేనే వండి పెడుతున్నాను, వీళ్ళు మెక్కుతున్నారు అని అనుకోకుండా, వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు, అందరి యందు భగవంతుడు ఉన్నాడు, నాలో మీలో ఇంటిలో ఉన్న అందరి కుటుంబ సభ్యులందు భగవంతుడు ఉన్నాడు. వీళ్ళను కొరకు కాకుండా, వీళ్ళను తృప్తిపరచడానికి కాకుండా, వీళ్ళని సంతోషించడానికి కాకుండా, వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుని సేవ. ఇంట్లో 4-5 కుటుంబ సభ్యులుంటే 4-5 భగవద్రూపములను, భగవంతుని సేవ, ఇది నేను ఇంటి పని చేస్తూ ఉన్నటువంటిది అనేటటువంటి అనుసంధానముతో మనస్థితిని తెచ్చుకొని, ఆ విధంగా అనుసంధానపూర్వకంగా పురుషుడు కానీ స్త్రీ కానీ ఇంటి పనిని చేస్తూ పోతే, చేస్తూ మోదది సంతోషముతో అహరహరము రాత్రి పగలు అంతా మనస్సునందే. నీవేం బయట కృష్ణార్పణమస్తుని గట్టిగా అందరికీ పబ్లిసిటీ ఇవ్వవలసిన అవసరం లేదు. అయ్యా, నేను పొద్దున నుండి రాత్రి వరకు, రాత్రి నుండి పొద్దున వరకు నేను ఇంటిలో చేసినటువంటి అన్ని పనులను నీ సేవ అని భావించి ఆ భగవంతునికి కృష్ణార్పణ అని సమర్పిస్తే అదే ఫలవిదు బాళదు దక్కే, ఫలమిది జీవించుటకు. అలా నెమ్మది మనస్సుతో, ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉన్నప్పుడు మనకు తనకు తానుగా ఆ సాత్విక